హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టీజీపీఎస్సికి సంబంధించి ఒక నోటిఫికేషన్ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసినట్లయితే ఏడబ్ల్యూ సంబంధించి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంబంధించి ఐ&క్యాడ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఈ పోస్టర్స్కి టీజీపీఎస్సి ద్వారా ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, తాజాగా వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అలాగే వాటికి సంబంధించి కూడా సీవీకి సంబంధించి కూడా కొంతమంది క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే మెయిల్స్ అయితే వెళ్ళడం జరిగింది. సీవీకి సంబంధించి ఇలా ఎక్కడ జరుగుతుంది, అలాగే ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ అయినటువంటి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి సీవీకి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఫ్రెండ్స్, ఇది వెబ్సైట్లో అయితే పెట్టలేదండి, ఎందుకంటే ఇది వచ్చేసి ఓన్లీ కండక్ట్ చేసేది మాత్రమే టీజీపీఎస్సి. బట్ అన్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం చూసుకునేది మాత్రం మిషన్ భగీరథ అంటే ఐ&క్యాడ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ముందుగా ఇక్కడ సర్క్యులర్ వచ్చేసి ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. మనం ఇక్కడ డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సబ్జెక్ట్ ఒకసారి చెక్ చేసినట్లయితే ఐ&క్యాడ్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ డైరెక్ట్ తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ని అయితే చేయడం జరిగింది. ఇందులో చూసుకున్నట్టయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఇన్ ద నోటిఫికేషన్ నెంబర్ 12/2022 డేటెడ్ ఆన్ 3/9/2022 అండ్ 2024 పిఎస్సి బ్యాచ్ ఇన్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ అగ్రికల్చర్ బ్రాంచ్కి సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్ షెడ్యూల్ ఇష్యూడ్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇక్కడ ఎవరికి ఫార్వర్డ్ చేయడం జరిగిందంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎల్ఆర్ నెంబర్ 542 RP2 ఏడబ్ల్యూ సంబంధించి అనేది షేర్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ క్లియర్గా చెక్ చేసినట్టయితే మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ యాజ్ ద అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇన్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ వైడ్ రిఫరెన్స్ సైటెడ్. It is informed to the verification of original certificate is mandatory before issuing the appointment orders. ఖచ్చితంగా మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి మ్యాండేటరీగా అంటే సబ్మిట్ చేస్తేనే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ అయితే చేయడం జరుగుతుంది. ఆఫీస్ ఆఫ్ ద ఇంజనీర్ ఇన్ చీఫ్ అడ్మిన్ ఐ&క్యాడ్ డిపార్ట్మెంట్, జాలా సౌదా బిల్డింగ్స్, ఎర్రూమ్ మజిల్, హైదరాబాద్ సంబంధించి మీకు ఇక్కడ దీంట్లో అయితే ఇక్కడ సీవీ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ఈస్ గివెన్ బిలో విచ్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ ది వెరిఫికేషన్ అలాంగ్ విత్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ బై ద క్యాండిడేట్స్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి షెడ్యూల్ అన్నమాట. ఇక్కడ మీరు ఎప్పుడెప్పుడు ఉంటుందంటే మనకు 31st నుంచి అయితే మనకు షెడ్యూల్ అనే సీవీ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. మార్నింగ్ వచ్చేసి మల్టీజోన్ 1కి సంబంధించి సివిల్ క్యాండిడేట్స్కి 9:30 to 1:30 PM వరకు అయితే మనకు ఉంటుందండి. ఇది వచ్చేసి సివిల్ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి మల్టీజోన్ 1 and 2కి మెకానికల్ వాళ్ళకి 2:30 నుంచి 6:30 PM వరకు సివి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి 2/9/2024 నాడు 9:30 AM నుంచి 1:30 PM మల్టీజోన్ 1 and 2 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ అదే రోజు 2:30 PM నుంచి 6:30 PM మల్టీజోన్ 1 and మల్టీజోన్ 2కి సంబంధించి అగ్రికల్చర్ వాళ్ళకైతే ఉంటుందండి. నెక్స్ట్ 3/9/2024 9:30 AM నుంచి 6:30 PM మల్టీజోన్ 2కి సంబంధించి సివిల్ క్యాండిడేట్స్కి అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఇక వీటికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ముందుగా వచ్చేసి మీ యొక్క SSC మెమో అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ మెమో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే డిప్లొమా సర్టిఫికేట్, అలాగే డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అలాగే కమ్యూనిటీ సర్టిఫికేట్స్ అన్ని లైక్ ఓబీసీ, SC, ST క్యాండిడేట్స్ ఉంటే వారికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే స్టడీ సర్టిఫికేట్ 1st to 10th క్లాస్ వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ లేకుండా మాత్రం రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే హాల్ టికెట్ ఆఫ్ టీజీపీఎస్సీ అండి. ఒకవేళ మీకు హాల్ టికెట్ పోగొట్టుకున్నట్లయితే ఖచ్చితంగా కమిషన్ వెబ్సైట్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే PWD లేదా PHC క్యాండిడేట్స్, ఎవరైతే OH, VH, HH క్యాండిడేట్స్ ఉన్నారో అదర్ ఇన్ కేస్ ఆఫ్ డిజబిలిటీ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ సదరన్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే అలాంగ్ విత్ EWS సర్టిఫికేట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో EWS సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీరు ముందుగా క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్ట్ టు లాగిన్ ద ఇరిగేషన్ HRM SHT.cgg.gov.in విత్ ద ఫాలోయింగ్ యూజర్ ఐడి సంబంధించి మీరు ఖచ్చితంగా లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది.
ఇక్కడ మీ యొక్క యూజర్ ఐడి ఏంటంటే మీ యొక్క హాల్ టికెట్ అండి. మీ యొక్క పాస్వర్డ్ ఏంటంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. డేట్, మంత్, ఇయర్ అనేది మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా మీకు ఫర్దర్‌గా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మీకు లాగిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా రాకుంటే మాత్రం మిస్టర్ శైలజ డిఈ వారు అయితే మీరు కాల్ చేసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎరేజ్ చేస్తున్న నెంబర్స్ అనేది ఇక్కడ మీరు ఎందుకంటే డ్యూ టు కాపీరైట్స్ క్లెయిమ్స్ కాబట్టి అంటే కాపీరైట్ వస్తాయి కాబట్టి నేను నేమ్స్ అనేది ఎరేజ్ చేస్తున్నానండి. అలాంగ్ విత్ నేమ్స్‌తో సహా అలాగే మీ ఫోన్ నెంబర్స్‌తో సహా ఎరేజ్ చేస్తున్నాను. బట్ మీకు కావాలనుకుంటే మాత్రం మీకు సైట్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ షిల్ బీ కలెక్టెడ్ బై ద క్యాండిడేట్ బిఫోర్ లివింగ్ ద వెరిఫికేషన్ కౌంటర్ అండి. ఒకవేళ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినాక ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీరు కలెక్ట్ అయితే చేసుకోవాలంటూ కూడా ఇక్కడ క్లియర్‌గా చెప్పడం జరిగింది. అలాగే ద క్యాండిడేట్ మస్ట్ అటెండ్ ద వెరిఫికేషన్ ఆఫ్ ద సర్టిఫికేషన్ షెడ్యూల్ డేట్ అండ్ విత్ ద టైమ్ టు టైమ్ అబోవ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అదర్వైజ్ దే విల్ బి నాట్ బి ఇష్యూడ్ బై అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేస్తేనే మాత్రం మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అండి డ్యూలీ సెల్ఫ్ అసిస్టెడ్ షిల్ బి సబ్మిటెడ్ అంటూ అంటే మీరు మీ ఓన్గా 1 సెట్ వచ్చేసి ఒకటి ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేయాలి ఖచ్చితంగా. ఓన్లీ క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ ఫ్రమ్ ది మెయిన్ గేట్ ఆఫ్టర్ షోయింగ్ దేర్ ఒరిజినల్ హాల్ టికెట్ అండి. ఓన్లీ మెయిన్ క్యాండిడేట్స్ అంటే ఎవరైతే ఎగ్జామినేషన్ అంటే ఈ సివికి అటెండ్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే లోపలికి ఎంటర్ కావాలి. పేరెంట్స్ మాత్రం నో పేరెంట్స్, నో గార్డియన్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరికైతే మనకు పర్మిషన్ అయితే ఉండదండి. ఓన్లీ మీ యొక్క హాల్ టికెట్స్తో మీరు మాత్రమే లోపలికి అయితే ఎంటర్ కావాల్సి ఉంటుంది. నో 4 వీలర్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ద ఆఫీస్ పర్మిసెస్ ఇన్ వ్యూ ఆఫ్ ది పార్కింగ్ ప్రాబ్లమ్స్ అండి. పార్కింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఎలాంటి వెహికల్స్ అనేది మీరు అలౌడ్ అయితే లేదు లోపలికి. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫికేషన్ ఫర్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కాంటాక్ట్ ద పర్సనల్లీ శ్రీమతి ఎం అనిత చీఫ్ ఇంజనీర్ ఆఫీస్ ఆఫ్ ది ఇంజనీర్ ఇన్ చీఫ్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాళ్ళని అడగచ్చు. ఇక వెన్యూ వచ్చేసి మనం క్లియర్ చెక్ చేసినట్లయితే ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్, జాలా సౌదా బిల్డింగ్, ఎర్రుమంజిల్, హైదరాబాద్ నియర్ ఎర్రుమంజిల్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ మెట్రో పిల్లర్ నెంబర్ 1139లో మనకు సీవీ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుందండి. మీకు ఎంప్లాయ్మెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ షీట్కి సంబంధించి జి అనిల్ కుమార్ ఇంజనీర్ ఇన్ చీఫ్ వాళ్ళు అయితే ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి క్లియర్గా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎంప్లాయ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా మీ యొక్క నేమ్ అండి, టు బి ఫిల్డ్ ఇన్ వెబ్సైట్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అలాగే ముందుగా సర్నేమ్, అలాగే జెండర్ అండి, మీకు లేటెస్ట్ ఫోటో కాపీని ఫిల్ చేయాల్సి ఉంటుంది. హాల్ టికెట్, డేట్ ఆఫ్ బర్త్, మెటీరియల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ యొక్క గార్డియన్ నేమ్, ఎవరు వచ్చారు మీ వెంట అనేది, అలాగే నేమ్ ఆఫ్ ది స్పౌస్, అలాగే రిజర్వేషన్ కేటగిరీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, అప్లికేబుల్ ఆర్ నాట్, అలాగే రెసిడెన్స్ పర్మనెంట్ అడ్రస్, రెసిడెన్స్ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, అలాగే బ్రాంచ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, స్పెషలైజేషన్, మల్టీజోన్ అలొకేటెడ్ పర్ టీజీపీఎస్సికి సంబంధించి, అలాగే లోకల్ మల్టీజోన్ యాజ్ పర్ స్టడీస్, నేటివ్ డిస్టిక్, పాస్పోర్ట్ నెంబర్, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ కూడా ఉంటే మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది ఏడబ్ల్యూకి సంబంధించి ఐఎన్ క్యాట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సివికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. మరిన్ని అప్డేట్స్ కొరకు ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.